నమస్కారం అండి. నేను ఇక్కడ ఒక 2 వాక్యాలతో ముగిస్తాను. మీరెవరైనా డౌట్స్ ఒకరి తర్వాత ఒకరు అడిగితే, దానికి సమాధానాలు మిగతా వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతాయి. అందుకని డౌట్స్ అన్నదే మీరది మీకేమి తెలీదు అలా అనుకోకండి. అయితే ఇలాగా భౌతిక శరీరమే కాకుండా ఎన్నో శరీరాలున్నాయి. భౌతిక లోకమే కాదు, సూక్ష్మ లోకాలు ఎన్నో ఉన్నాయన్న విషయం కూడా దివ్య జ్ఞానం మానవాళికి తెలియజేసిందండి. అయితే ఇక్కడితో ఎందుకంటే దివ్య జ్ఞానం ఒక సముద్రం లాంటిది. ఇందులో ఒక్కొక్క విషయం మనం ఇందులో నుండి మేడం అనీ బీసెంట్ లెడ్బీటర్ గారు వీళ్ళేమో దివ్య జ్ఞాన వ్యాప్తికి ప్రయత్నించారు. రష్యన్ వనిత అయినటువంటి మేడం బ్లెవెట్స్కీ, అమెరికన్ దేశస్థుడైనటువంటి కల్నల్ ఆల్కాట్ గారు దివ్య జ్ఞాన సంస్థాపన వాళ్ళని నవ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ కాదు. ఓకే. అయితే వాళ్ళ సహాయంతో దివ్య జ్ఞాన స్థాపన జరిగింది. ఆల్కాట్ గారిని మహాత్ములే మెచ్చుకున్నారు. అటువంటి వ్యక్తిని మేము ఎక్కడా చూడలేదు. భోజనం లక్ష్మి గారు ఇప్పుడు సెకండ్ సెషన్ అండి ఇది? అవునండి. ఓకే. ఒక్క 2-3 వాక్యాల్లో కంప్లీట్ చేస్తానండి. నిద్ర ఉన్నా లేకపోయినా ఆయన దివ్య జ్ఞాన వ్యాప్తికి భాష తెలియని రిక్షాలు కూడా లేని పరిస్థితిలో దివ్య జ్ఞాన వ్యాప్తికి కృషి చేశారండి. అలా చేసిన దాంట్లో విజయనగరం లాడ్జి కూడా ఆల్కాట్ గారి చేత స్థాపించబడింది. అలా చాలా లాడ్జీలు ఉన్నాయి. ఇక్కడ దివ్య జ్ఞాన సమాజంలో లాడ్జ్ అంటే ఆశ్రమం అలాగ వ్యవహరిస్తామండి. అందుకే లాడ్జ్ అంటే ఈ కాలం లాడ్జ్ అని మీరు అనుకోకండి. ఇక్కడితో నేను ఆపితే మీకు డౌట్స్ అడిగే అవకాశం వస్తుంది కదా, అందుకని నేను ఆపుతున్నాను. మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఎవరైనా అడగొచ్చండి. నేను కొంచెం ఫాస్ట్‌గా చెప్పుకుంటాను. సమయం తక్కువగా వల్ల ఏదైనా మీకు అర్థం కాకపోయినా, లేకపోతే ఏ ఏ రకమైన డౌట్ అయినా అడగొచ్చు. మీ డౌట్స్ అడగడం ఇతరులకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంటరాక్షన్ అన్నది చాలా అవసరం. లేకపోతే మీకు తెలుసున్న ఎక్స్‌ట్రా జ్ఞానం దీని విషయంలో కూడా చెప్పొచ్చు. లక్ష్మి గారు, కీటు థియోసఫీలో 4 మాటలు చెప్పండి. కీటు థియోసఫీలో అది ఇంకొకసారి చెప్తానండి. అది ఒక గ్రంథం. కీటు థియోసఫీ అన్నది మేడం బ్లెవెట్స్‌కి ప్రశ్నోత్తరాలు. ఆమె ప్రశ్న వేసి ఆమె జవాబు చెప్పారండి. అందులో ఎందుకని దివ్య జ్ఞాన సమాజం స్థాపించబడింది అన్నవి చెప్తూ, ఆ తర్వాత అసలు ఏంటి దివ్య జ్ఞానం అని అందులో వ్యక్తి యొక్క పునర్జన్మ సిద్ధాంతం మీరు ఎలా నమ్ముతారు అలాంటివన్నీ అడుగుతారనమాట. ఒక్కొక్క విషయంలోని అంటే కర్మ సిద్ధాంతం విషయంలోని ప్రశ్న అడుగుతారు, జవాబు చెప్తారు. అలాగే థియోసఫిస్టులు అంటే ఏ విధంగా ఉండాలి చివరిలో అలా వస్తుంది అనమాట. అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చా అలాంటివి కూడా. అంటే ముఖ్యంగా ఈ కీటు థియోసఫీలో మనకి అది చదవడం వల్ల మేడం బ్లెవెట్స్కీ ద్వారా రచించబడింది. అది మనకి బాగా అర్థమవుతుంది అనమాట. థియోసఫీ అంటే ఏంటో తెలియని వాళ్ళకి. అంటే అప్పటి సిద్ధాంతాలు మనకు తెలియవు గనక అంటే కొంచెం మొదట్లో అనిపిస్తుంది ఏంటో. ఇప్పుడు చూడండి కాబలిస్టులు ఏం చెప్పారో మనకు తెలియదు. అక్కడ కన్ఫ్యూజింగ్ అనిపించొచ్చు. కానీ రాను రాను ఆ పుస్తకం చదువుతూ ఉంటే దివ్య జ్ఞానం కోసం మనకి వైడర్ స్కోప్ అంటే బాగా అర్థమవుతుంది. ప్రశ్నోత్తరాల్లో ఉంటుందండి. ఇంకేమైనా ఇప్పుడు ఇవాళ మాట్లాడిన టాపిక్ కి సంబంధించి ఏమైనా ప్రశ్నలు అడిగితే సంతోషం. అడుగుతారా? ఎవరైనా ఇప్పుడు మేడం లక్ష్మి గారు, ఇప్పుడు మనకి ఇందాక 30 మంది జాయిన్ అయ్యారు. 30 మందిలో మీరు రెగ్యులర్ గా పెట్టే మీటింగ్స్ లో వచ్చే వాళ్ళే మాక్సిమం గా వచ్చారని అనుకుంటున్నాను. కాదు, మా వాళ్ళలో 5-6 ఉంటారండి. చాలా మంది వచ్చారు. అదే 30 మందిలోను మా వాళ్ళు 5-6 వస్తారండి. మిగతా వాళ్ళు రారు ఎవరు. రఘురామారావు గారు నమస్తే సార్. నమస్తే. నమస్తే. నేను పాండురంగారావు సార్, పిఆర్ కాలేజ్ నుంచి. మా పిల్లలు కొంతమంది జాయిన్ అయ్యారు సార్. వాళ్ళకి ఇలాంటి జ్ఞానం అవసరం అని చెప్పి నేను క్లాస్ లో ఉన్నాను సార్. నేను జాయిన్ అవడంతో పాటు ఆ క్లాస్ అందరు పిల్లల చేత జాయిన్ చేశాను సార్. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగమనండి. షూర్ అమ్మా, షూర్ అండి. చాలా బాగా వాళ్ళు. లక్ష్మి గారు, ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ పాండురంగారావు గారు కామర్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఆయన పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ అంటే పిఠాపూర్ రాజాస్ గవర్నమెంట్ కాలేజ్ అటానమస్ కాకినాడ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1884. అంటే 1 year కంటే
మన కాకినాడ లాడ్జ్ పెట్టిన దానికంటే ఒక ఏడాది ముందు కాలేజీ పెట్టడం జరిగింది అక్కడ. సో మీరు ఆ కాలేజీలో ఆ కాలేజీలో మనం స్టూడెంట్స్ ని కిందటి ఏడాది ప్రిన్సిపాల్ గారిని కలిసి ఒక 300 మందిని జాయిన్ చేద్దాం అని అనుకోవడం ఎందుకు జరిగిందంటే, ఇండియన్ సెక్షన్ వాళ్ళు ఫీజులు రద్దు చేయడం జరగడంతో వెరీ గుడ్. మా లాడ్జిలో కాకినాడ లాడ్జిలో ఫీజు స్టూడెంట్స్ కి వేవ్ చేద్దాం అని అనుకోవడంతో ఒక 300 మందిని అడిగితే లాస్ట్ మినిట్ లో 2022 సెప్టెంబర్ లో 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఒక 100 మంది అప్లికేషన్ ఇచ్చారు స్టూడెంట్స్. తర్వాత లెక్చరర్స్ 16 మంది జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ ఇండియన్ సెక్షన్ కి పంపించి డిప్లొమాస్ అన్ని నవంబర్లో వచ్చాయండి లాస్ట్ ఇయర్. అవన్నీ కాకినాడ పంపించి డిస్ట్రిబ్యూట్ చేయమని అడిగితే అదిగో ఇదిగో అని 6 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు ఏంటంటే రేపు 16వ తారీఖు సండే, జూలై 16వ తారీఖు సండే ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దానికి ఏం చేసామంటే, వీళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పడం కష్టం అని చెప్పి, అంటే క్వశ్చన్ ఆన్సర్స్ సెషన్లో నేను ఏమో చెప్తాను అనుకోకండి, వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమంలో ఏం చేశానంటే వాళ్ళకి ఒక గ్రూప్ పెట్టాం సెపరేట్ గా పిఆర్ కాలేజీలో. ఆ గ్రూప్ లో ఇవాళ మీటింగ్ తాలూకు లింక్ పోస్ట్ చేశా. దాంతో చాలా సంతోషం. పాండురంగారావు గారు యాక్టివ్ పార్ట్ తీసుకుని వీళ్ళు కొంతమందిని తీసుకొచ్చి పెట్టారు. అందులో వీళ్ళందరూ కూడా ఏంటంటే బిఏ సెకండ్ ఇయర్ లో ఉండగా జాయిన్ అయ్యారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చేసారు. అప్రెంటిస్ కూడా అయిపోయి వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు ఇంకా ఈ నెలలో. అయితే పాండురంగారావు గారు వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగమనండి. ఎస్ మేడం, ఎస్ మేడం. సో అది వాళ్ళు రావడానికి కారణం పాండురంగారావు గారు. వీళ్ళకి డిప్లొమాలు ఇచ్చే కార్యక్రమం సండే జరుగుతుంది మాక్సిమం. మిగతా వాళ్ళకి కాలేజీలో వాళ్ళ లెక్చరర్స్ ద్వారా హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎందుకంటే రేపు ఆగస్టు 31 లోపల ఈ కొత్తగా ఈ కిందటి ఇప్పుడు డిప్లొమా తీసుకునే వాళ్ళందరూ కూడా రెన్యువల్ ఫామ్ సబ్మిట్ చేయాలి ఇండియన్ సెక్షన్. ఆ ప్రాసెస్ లో 6 నెలల మట్టి పెండింగ్ లో ఉన్న దాన్ని ఇప్పుడు యాక్టివేట్ చేస్తున్నాను. నేను కెనడాలో ఉన్నాను. నేను కాకినాడలో వాళ్ళని తరుగుతూ ఉంటే ఒక కొలిక్కి వచ్చిందని అనుకుంటున్నాను. చూద్దాం. ఓకే అండి. అయితే వాళ్ళకి అర్థమైందా? అర్థమైతే ఎక్కడైనా అర్థం కాకపోయినా అడగమనండి. ఏ రకమైన డౌట్స్ అయినా ఎవరైనా అడగొచ్చు. పెద్దలు పిల్లలు అందరూ అడగొచ్చు. అందులో మనం గ్రూప్ కొత్తగా పెట్టిన గ్రూప్ లో అనిత మేడం గారు ఉన్నారా గ్రూప్ లో? ఇప్పుడు రాజు గాని అనిత గాని పిఆర్ కాలేజ్ స్టూడెంట్స్. హలో. ఓకే అండి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేదంటే మీరు పని చేయండి, అదే మీరే అన్మ్యూట్ చేస్తే వాళ్ళు లైన్ లోకి వస్తారేమో, వాళ్ళు మాట్లాడుకుంటే వినిపిస్తుందేమో. వాళ్ళు అన్మ్యూట్ చేసుకోగలరండి. అంటే వాళ్ళు జూమ్ అప్లికేషన్ అలవాటు వచ్చిందా లేదో మనకు తెలియదు కదా. దే మే బి ఫాలోయింగ్. పాండురంగారావు గారు ఉన్నారు కదా అక్కడ. ఉన్నారు. నాకు వాళ్ళ పేర్లు తెలియవు కదా. నాకు తెలీదు, ఎందుకంటే నేను కిందటి ఏడాది మ్యూట్ చేయడానికి పేర్లు తెలియాలి కదా. అదే పేర్లు వేరే ఫోన్ నుంచి వచ్చి ఉండొచ్చు, వాళ్ళ మనకి ఇచ్చిన ఫోన్ నెంబర్ వేరేదో ఉండొచ్చు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అందుకని ఇది ఆ బేసిస్ లో చెప్పేది వాళ్ళు. కానీ ఒకటి జూమ్ లో ఉన్న ఇష్యూస్ ఉన్నాయి ఏంటంటే, మీటింగ్ లో అటెండెన్స్ లో ఉంటారు కానీ పార్టిసిపేట్ చేయకుండా దూరంగా ఉండడం కూడా ఆస్కారం ఉంది. లేదులేండి, చాలా మంది వింటున్నారు. ఎవరైనా డౌట్ అడిగితే బాగుంటుందండి. మీరు అంటే ఇట్ ఈస్ ఇంటరాక్షన్ ఇస్ ద స్పైస్ ఆఫ్ దిస్ మీటింగ్. అంటే మేడం గారు, నేను 2004 లో కాకినాడలో జాయిన్ అయ్యాను. నేను సబ్జెక్ట్ చదవలేదు, లిటరేచర్ ఎక్కువ చదవలేదు, కానీ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ లోనే కొట్టుకుంటున్నాను ఈ సర్కిల్లో. నేను వేయబోయే క్వశ్చన్ ఏంటంటే, అడగండి. హలో, బన్ను అడుగుతారా? బన్ను హ్యాండ్ రైజ్ చేశారు. రేవతి గారు ఏమైనా అడుగుతారా? మ్యామ్ గుడ్ మార్నింగ్. మ్యామ్ గుడ్ మార్నింగ్, చెప్పండి. నా పేరు ఆదిత్య బద్రి మ్యామ్. ఓకే. అసలు ఈ టాపిక్ స్టూడెంట్స్ కి ఎలా యూజ్ అవుద్దని మ్యామ్.
స్టూడెంట్స్ అంటే ఇండివిజువల్స్ కదా, ఇది అయిపోయి ఇంకొక జూమ్ ఓపెన్ చేద్దాం ఒకవేళ అవసరం అవుతే. స్టూడెంట్స్ అంటే ఎవరండి? మనుషులమే కదా మనందరం. ఏమి చదువుకుంటే స్టూడెంట్ అంటాం, ఏదైనా వడ్రంగి పని చేస్తే వడ్రంగి అంటాం. బేసికల్ గా మన అందరం మనుష్యులం, మానవులం. సో మానవులందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీలో ఇమోషనల్ కంట్రోల్ అది ఉంటే కదా మీరు చక్కగా చదువుకోగలరు, ఏదైనా వినగలరు. వినేటప్పుడు టోటల్ అటెన్షన్ తో వినాలన్నా మనకి జ్ఞానం చాలా హెల్ప్ అవుతుంది. లేకపోతే మనం కంపేర్ చేసుకుంటూ వాళ్ళు ఇలా ఉన్నారు, నేను ఇలా ఉన్నానంటూ అశాంతికి లోనవ్వకుండా, ధర్మ సిద్ధాంతం వల్ల వాళ్ళు చేసిన దాన్ని బట్టి వాళ్ళు అలా ఉన్నారు, నేను చేసిన దానికి నేను ఇలా ఉన్నాను, ఈ జన్మలో నేను మంచి పనులు చేసుకుని ఇంకా నేను ముందుకు వెళ్ళొచ్చు అని మనం హెల్ప్ అవుతుంది కదండి. మనం ఏ పని చేసినా ఈ జ్ఞానం హెల్ప్ అవుతుంది కాదా? థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. పాండురంగారావు గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్, లైన్ లో ఉన్నాను సార్. అదే మీరు కొంచెం ఈ 16వ తారీఖు కోఆర్డినేట్ చేసి వీళ్ళందరికీ అందేటట్టు చూడాలి సార్. షూర్ సార్, షూర్ అండి. అయితే పాండురంగారావు గారు మీరు ఇంకెవరైనా ప్రశ్నలు అడుగుతారేమో అడగమనండి. మా అమ్మాయి అడుగుతుంది సార్, మేడం సాయి లక్ష్మి అని. సాయి లక్ష్మి అడుగమ్మా. సాయి రఘు అండి, సాయి రఘు. సాయి మేడం. ఓకే ఓకే. నవ్య, ఆడపిల్లలకు మీరు ఏం సజెషన్ ఇస్తారు మేడం? ఒక్కొక్కసారి అడుగమ్మా, అర్థం కాలే. చదువుకునే విద్యార్థులు అంటారు కదా మేడం, ఆడపిల్లలు, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి మేడం? ఆడపిల్లలైనా మగ పిల్లలైనా అందరం మానవులం బేసికల్ గా కదమ్మా. అందుకని ఆడపిల్లలంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. అంటే ఈక్వాలిటీ మనం ఫీల్ అవుతున్నాం కదా. ఆడపిల్లలు మగపిల్లలు అందరికీ సేమ్ థింగ్సే. మనం బేసికల్ గా మన కోసం మనకు తెలియాలి, మనలో ఎలాంటి ఆలోచనలు వెళ్తున్నాయి, అప్పుడే మనకి వాటి మీద నిగ్రహం వస్తుంది. మనం దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే అందులో అక్కర్లేనివి ఆటోమేటిక్ గా తీసేస్తూ ఉంటాం. ఈ విధంగా ఇవి చెడ్డగా ఉన్నాయి, నేను ఆలోచించకూడదని ఫీల్ అవ్వకుండా, మనలో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, మన పనుల వెనకాల స్వార్థం ఉందా, మన ప్రతినిత్యం మనం చూసుకుంటూ ఉంటే మనం జీవితంలో అటువంటి వాళ్ళే పురోభివృద్ధి చెందుతారు. ఇంకొకళ్ళని చూడడం కాదు, ముందు మన సంగతి మనం అర్థం అవుతే ఆటోమేటిక్ గా మనకి ఇతరులు అర్థం అవుతారు. ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ ఇది చాలా ఫండమెంటల్ థింగ్. తన కోసం తనకి తెలియాలి. అర్థమైందా అమ్మా? థ్యాంక్ యూ మేడం. ఓకే. బాబు ఎవరు మాట్లాడుతున్నారు, వినబట్టంలే. ఓకే, రాజేష్ ఎవరో మాట్లాడతారా? మాట్లాడండి బాబు. అన్మ్యూట్ చేసుకోలేనట్టుంది రాజేష్, అంటే వినబట్టం లేదు. ఇంకెవరైనా వినబడేటట్టు మాట్లాడండి. మేడం, చెప్పండి. ఇప్పుడు నెగిటివిటీ స్ప్రెడ్ అవడానికి గల రీజన్ ఏంటి మేడం, పాజిటివ్ కన్నా? తన్ని తను చూసుకోకుండా ఇతరుల్ని చూస్తున్నామండి మనం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూసుకుంటాను అనుకోండి, ఇప్పుడు నాకున్న లక్షణాలు మీకు ఉంటాయని తెలుసుకుంటాను కదా, అవునా కదా? నెగటివిటీ అంటే ఏమిటి? మనకి నచ్చని లక్షణాలు లైక్ హింస, అలాంటివన్నీ నెగిటివ్ గా మనం పరిగణిస్తున్నాం కదా. అంటే తన కోసం తనకు తెలిసిన వ్యక్తి ఎప్పుడు ఆ విధంగా ఉండడు. అందుకే సెల్ఫ్ నాలెడ్జ్ ఇస్ ఎసెన్షియల్. ముందు తన కోసం తనకు తెలియాలి. తర్వాత ఎప్పుడైతే తెలుస్తుందో ఇంకా లోతుకెళ్తుంటే, ఇంకా డీప్ గా వెళ్తే మనమే ప్రేమకి ఒక వ్యక్తిని ప్రేమించడం అలా కాదు, ప్రేమ స్వరూపులమై ఉన్నామని మనకు తెలుస్తుందండి. అప్పుడు పాజిటివిటీ తప్ప నెగటివిటీ ఉండదు. అండ్ అప్పుడు ఆటోమేటిక్ అకారణ కారుణ్యం ఉంటుంది అందరి పట్ల. అంటే మన మూలంలోకి మనం వెళ్ళటం లేదు గనకే మనం ఇలా ప్రవర్తిస్తున్నాం, సర్ఫేస్ లెవెల్లో జీవిస్తున్నాం మనం. అర్థమైందా బాబు? మేడం మరి ఇండియన్ పేరెంటింగ్ స్టైల్ వచ్చేసి కంపారిజనే కదా మేడం మెయిన్లీ. ఒకవేళ పేరెంటింగ్ లో ఉంటే పిల్లలు సహృదయంతో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వయస్సు కాదు ఇక్కడ ముఖ్యం, అవగాహన చేసుకునే సమర్థత చాలా ముఖ్యం.
అంటే మనలో నిజమైన అవగాహన ఉందనుకోండి, ఆటోమేటిక్గా మనం ఎవరికైనా ఏదైనా బోధపరచగలం. అంటే పేరెంట్స్ కూడా అవగాహనతో ఉంటే పిల్లల్ని చక్కగా అర్థం చేసుకోగలరు. పిల్లలకి అవగాహన ఉంటే తల్లిదండ్రులను అసలు అవగాహన రాహిత్యం వల్లే సమస్యలు వస్తున్నాయండి. మీ స్థితి ఏమిటో నాకు అవగాహన అయిందనుకోండి, దెన్ ఆటోమేటికల్లీ రైట్ పరిష్కారం వస్తుంది. అండ్ యాక్చువల్గా రాజేష్ ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కదా, నెగిటివ్ పాజిటివ్ అని. యాక్చువల్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎన్ ముందు వస్తుంది, తర్వాత పి వస్తుంది. అంటే సింపుల్ గా ఒక యాంగిల్లో చెప్పాలంటే, సో నెగిటివ్ ముందు పరిగెడుతూ ఉంటుంది కొంచెం అడ్వాన్స్ గా, కానీ పాజిటివ్ కూడా పరిగెడుతున్నవి ఉన్నాయి. మన ఈ సోషల్ మీడియాలో కానీ, టీవీ ఛానల్స్ లో కానీ, లేకపోతే పేపర్స్ లో కానీ, మీడియాలో కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, పాజిటివ్ది పరిగెడుతోంది, నెగిటివ్ది పరిగెడుతోంది. మీరు చూసేదాన్ని బట్టి ఉంటుంది. సో నెగిటివ్ది ఎక్కువగా ఉందని అందరూ అనుకుంటున్నారు, కానీ అలా కాదు, పాజిటివ్గా ఉంది. పాజిటివ్ దాని మీద, టెక్నాలజీ మీద ఇండియా ఎలా పరిగెడుతుంది అన్న దాని మీద ఇది అయిపోయిన తర్వాత నందన్ నీలేకని అని ఇన్ఫోసిస్ కో ఫౌండర్, ఆయన ఒక వీడియో చూశాను ఈ మధ్యన. అది మన గ్రూప్లో పెడతాను. పిఆర్ కాలేజీ ఈ ఎక్స్క్లూజివ్గా పిఆర్ కాలేజీలో మెంబర్స్ స్టూడెంట్స్ మన కాకినాడ లాడ్జ్లో జాయిన్ అయిన వాళ్ళ గురించి పెట్టిన దాంట్లో పెడతాను. చూడగలిగే వాళ్ళని చూడండి. టెక్నాలజీ అంటే ఇప్పుడు మేడం గారు ఇందాక చెప్పారు కదా, మన ఫస్ట్ సెషన్ మనం ఇప్పుడు వాడుతున్న జూమ్ ఫ్రీగా వాడుకుంటున్నాం. జూమ్ని 40 minutes చెప్పిన వింటున్నారా? సార్ వింటున్నాం సార్. 40 minutes. ఈ జూమ్ 40 అయ్యాక minutes. మరొక జూమ్ ఓపెన్ చేద్దాం, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే. ఓకే, సో 40 minutes ఫ్రీగా వాడుకుంటున్నాం మనం జూమ్ని. అందుకని ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? థియోసాఫికల్ సొసైటీలో 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ 3 ఆబ్జెక్ట్స్ మీరు యాక్సెప్ట్ చేసే అప్లికేషన్ ఫిలప్ చేసి జాయిన్ అయ్యారు లాస్ట్ ఇయర్. దాని డిప్లొమా తీసుకోబోతున్నారు. ఆ 3 ఆబ్జెక్ట్లోను టు ఇన్వెస్టిగేట్ ది పవర్స్, ది లాస్ ఆఫ్ నేచర్, లాస్ ఆఫ్ అంటే లాస్ ఆఫ్ నేచర్ అండ్ ద లేటెంట్ ఎనర్జీస్ ఆఫ్ మ్యాన్ అండ్ లేటెంట్ పవర్స్ ఇన్ మ్యాన్ అని ఒక ఆబ్జెక్ట్ ఉంది థియోసాఫికల్ సొసైటీలో. అంటే ప్రపంచంలో ఈ విశ్వంలో ఉన్న అంతర్గత శక్తులు, విశ్వంలో ఉన్న చట్టాలు అంటే న్యాయ సూత్రాలు అంటారు. ఆ న్యాయ సూత్రాలను అనుగుణంగా మనిషి తనలో ఉన్న పవర్ని బయటికి ఎలా తీస్తాడని, ఆ పవర్ని బయటికి తీయడమే జూన్ అప్లికేషన్ లాంటి తయారు చేయడం. మనం టెక్నాలజీ ఎలా వెళ్తుందో, అందుకనే ఇందాక మీకు ఏం చెప్పానంటే నందన్ నీలకని యూట్యూబ్ ఒకటి 35 minutes ఎంత ఉంటుంది పెడతాను. మీరు దాన్ని ఫాలో అవుతే ఇండియా రఘురామారావు గారు మీకు తెలుస్తుంది. కొంచెం టైం ఇవ్వండి, వీళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, తర్వాత మళ్ళీ లాస్ట్ సెక్షన్ లో మాట్లాడతారు కదా. అలాగే మాట్లాడండి. అంటే వాళ్ళకి కొంచెం చిన్న బ్రీఫింగ్ ఇచ్చా. కరెక్టే. ఇంకెవరైనా ప్రశ్నలు అడుగుతారా? నేను సాయంత్రం లవ్ అన్న టాపిక్ చెప్తాను, మీరందరూ వింటే బాగుంటుందని నా ఉద్దేశం. ప్రేమ మీకు ఇంట్రెస్టేనా? మీరందరూ, ఎందుకంటే నేను ఒక ట్యుటోరియల్లో అందరూ డిగ్రీ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్న దాంట్లో చెప్తాను. డిగ్రీ వాళ్ళు ఉంటారు ఎక్కువ. అక్కడ ఇది అనుకోకుండా అలా చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. అందుకని సాయంత్రం స్టడీ క్లాసు స్టూడెంట్స్ అందరూ కూడా వస్తే, అందరూ పెద్ద చిన్న అందరూ వస్తే మంచిదే. అది అందరికి ఉపయోగపడే టాపిక్ అండి. అంటే ఇప్పుడు మేడం ఎస్ సుధా అని జాయిన్ అయ్యారు మేడం గారు, మన గుంటూరు దీపిక ట్రస్ట్, దీపిక ట్రస్ట్ సెక్రటరీ గారు ఆవిడ, లేకపోతే ఇంకొక ఉన్నారా సుధా గారు? ఎస్ సుధా గారు అని ఇప్పుడు జాయిన్ అయినట్టు కనిపించింది. ఎస్ సుధా గారు అంటే నాకు తెలియదు. బాబు ఇంకెవరైనా ప్రశ్నలు అడగండి, టైం వేస్ట్ అవ్వకుండా. ఎందుకంటే మీ ప్రశ్నలు చాలా మందికి సహాయం చేస్తాయి. రేవతి గారు హ్యాండ్ రైజ్ చేశారు, మీరు ఏమైనా అడుగుతారా? రేవతి గారు చెప్పండి. నాగేశ్వర్. నమస్కారం మేడం అందరికి. క్వశ్చన్ ఏంటంటే, నమస్కారం అండి. గొంతు బాగాలేదమ్మా. ఓకే, హ్యాండ్ రైజ్ అయింది అందుకని. ఓకే, పర్వాలేదు. ఎవరో ఒక్కరే ముందు అడగండి, నెక్స్ట్ మాట్లాడు. నాగేశ్వర్ అడుగుతున్నారా? సుగుణ గారు అడగండి.
ఏం లేదండి, సుధ గారు కాదు, సుగుణ అని చెప్తున్నాను. నేను ఆర్విఎస్ శాస్త్రి, నా పేరు ఆర్విఎస్ శాస్త్రి అండి, గుంటూరు. అవునా శాస్త్రి గారు నమస్కారం. నా వైఫ్ సుగుణ అండి, తను అటెండ్ అవుతోంది క్లాస్ లో. వెరీ గుడ్. క్వశ్చన్స్ ఏం లేవండి, క్వశ్చన్ ఏం లేవు. మీరు ఓకే సుధ ఓకే గారా అని సంతోషం. అడిగారు ఆవిడ కదా. అటెండ్ అవ్వడం చాలా సంతోషం. సాయంత్రం క్లాస్ కూడా తప్పకుండా రమ్మనండి. తప్పకుండా అండి. ఓకే. ఎందుకంటే అది మనందరికి హెల్ప్ అయ్యే టాపిక్ అండి, చిన్నలు పెద్దలు అందరికి. అంటే కాలేజ్ అలాగే స్టూడెంట్స్ ఒక అండి. దగ్గర బీటెక్ కాలేజీలో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆహా. నేను ఈ టాపిక్ మేడం చెప్పి. ఇంకోటి, మన టివి రమణ గారు సెక్రటరీ నర్సంపూర్ లాడ్జ్, ఆయన కూడా ఉన్నారు మన గ్రూప్ ఇప్పుడు మన జాయినింగ్ లో. ఓకే అమ్మా, టివి రమణ ఇంకెవరైనా సెక్రటరీ. ప్రశ్నలు అడుగుతారా టైం వేస్ట్ అవ్వకుండా? ఇందాక ఎవరో నాగేశ్వర్ అడుగుతున్నారు. సబ్జెక్ట్ పైకి వస్తుందమ్మా ఏం లేదు క్వశ్చన్స్ అడిగితే. సజెషన్ అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి థియోసాఫీ గురించి తెలియడానికి ఏదైనా బుక్స్ సజెస్ట్ చేస్తారా అంటే అన్నట్టుగా అడుగుతాను. ఉన్నాయండి. అంటే మనకి కొన్ని పాంప్లెట్స్ కూడా ఇస్తారు రఘురామరావు గారు ఉంటే. లేకపోతే ఇప్పుడు చూడండి అంటే టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ అని ఒకటి ఉంటుంది. దివ్యజ్ఞాన సమాజంలో 3 పుస్తకాలని ప్రస్థానత్రయం అంటారండి. అట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ కృష్ణమూర్తి గారు రాశారు. వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ మౌనవాణి, అలాగే లైట్ ఆన్ ద పాత్ మోక్ష మార్గ ప్రదీపిక. ఈ 3 పుస్తకాలని అంటే చదవడం కూడా చాలా బాగుంటుంది. అది కాకుండా 7 మాన్యువల్స్ ఉంటాయండి. కర్మ, రీఇన్కార్నేషన్, థాట్ పవర్, ఇలాగా 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాన్ అండ్ హిస్ బాడీస్ అని ఆ 7 మాన్యువల్స్ చిన్న చిన్నవిగా ఉంటాయి. వాటిని మనం బాగా డీప్గా అధ్యయనం చేస్తే చాలా హెల్ప్ అవుతాయి. అందుకనే ఇందులో ఒక 3 ఏళ్ళు అంటే సభ్యులుగా ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇవన్నీ అధ్యయనం చేస్తే, అలాగే ఏన్షియంట్ విజ్డమ్ బై అనిబిసెంట్ రాసినటువంటి పుస్తకాలు చాలా ఉంటాయి. లెడ్బీటర్ అనిబిసెంట్ కలిసి రాశారు. ప్రాక్టికల్ అకల్టిజం అని చిన్న పుస్తకం అండి, అది మేడం బ్లవెట్స్కీ గారు రాశారు. అది చాలా హెల్ప్ అవుతుంది. అందరి సామాన్యమైన విషయాలతోటి మొదలుపెట్టి చాలా బాగా రాశారు. సిద్ధుల ఆత్మజ్ఞానానికి ఉన్న తేడా, సిద్ధుల్ని చూసి ఆత్మజ్ఞానం అని పొరపడకండి, అలాంటివన్నీ రాశారండి. ఓకే. ఇంకా నాగేశ్వర గారు, మీరు ఎవరు స్టూడెంటా లేకపోతే ఏమిటో కొంచెం మీ పరిచయం చేసుకుంటే మాకు సంతోషం అనిపిస్తుంది. నేను మిమ్మల్ని కలిసాను మేడం, కాకినాడ లాస్ట్ ఇయర్ కాకినాడ యాన్యువల్ మీటింగ్ వచ్చినప్పుడు కలిసాను మేడం. అవునా? రఘురామారావు గారు కూడా తెలుసు. నేను యాక్చువల్ గా గుంటూరు లాడ్జ్ మెంబర్. శర్మ గారు కూడా తెలుసు. ఓకే. నాగేశ్వర్ గారు గుంటూరు. ఇంకెవరైనా మీకు అర్థమైందా ఇప్పుడు నేను చెప్పిన పుస్తకాలు? ఒక మాన్యువల్ 7 మాన్యువల్స్ పేర్లు ఉంటాయండి. మీరు కర్మ తీస్తే ఫస్ట్ కవర్ వెనకాల నెక్స్ట్ పేజీలో 7 మాన్యువల్స్ పేర్లు ఉంటాయి. అవి చిన్న చిన్నవిగా ఉంటాయి కానీ మనం అధ్యయనం చేయడం మంచిది. అంటే కామ శరీరం అనే ఆ పుస్తకాన్ని తెలుగులో పిఎల్ఎన్ ప్రసాద్ గారు కూడా రాశారు. ఆస్ట్రల్ బాడీ, మెంటల్ అలా. గోపాలకృష్ణ గారు ఏమైనా అడుగుతారా? అంటే గోపాలకృష్ణ గారు అంటే మన రాజమండ్రి అయినా కాదా తెలియదు, మరి పేరంటే వచ్చింది గోపాలకృష్ణ గారు. గోపాలకృష్ణ గారు అన్మ్యూట్ లో ఉంది, మ్యూట్ చేసుకున్నారు. మేడం నేను ఆఫీస్ లో ఉన్నాను మేడం, అందు గురించి అంటే వింటున్నాను, మీ క్లాస్ అంతా విన్నాను. చాలా బాగుంది మేడం, కంగ్రాచులేషన్స్. సంతోషం అండి. ఓకే, అయితే మీకు అవకాశం లేదు మాట్లాడడానికి గనక. అవునండి విన్నందుకే మేము సంతోషిస్తున్నాం. ఓకే, అయ్యో పూర్తిగా విన్నానండి, చాలా బాగా ఉంది. సంతోషం. థ్యాంక్ యూ సార్. రఘురామరావు గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే అండి, మనం మళ్ళీ సాయంత్రం 4 o'clock ఉంది. అలాగే సార్, అలాగే సార్, అలాగే. సేమ్ లింక్ 4 o'clock కాదు, 6 o'clock, 6 to 7 అని పెట్టుకున్నాం. సారీ 6 o'clock, 6 o'clock. ఓకే సార్, 6 అటెండ్ అవుతానండి, 6 అటెండ్ అవుతాను. 6 to 7 అండి అది. 6 to 7. ఓకే బాబు, ఇంకెవరైనా క్వశ్చన్స్ అడుగుతారా? స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా? పాండురంగారావు గారు వాళ్ళ తరఫున మీరే అడగండి, వాళ్ళు ఏం మాట్లాడారు. మేడం పిల్లలు థ్యాంక్ యూ మేడం. ఈ స్టూడెంట్స్ అందరూ నెక్స్ట్ క్లాస్ లోకి ఫార్వర్డ్ అయ్యారు మేడం, అందుకనే వాళ్ళందరూ కూడా మీటింగ్ లోంచి బయటకు వచ్చేసారు. ఓకే. తర్వాత వీళ్ళని ఈవినింగ్ మీటింగ్ కి నేను ఇదే జూమ్ మీటింగ్ కాబట్టి ఈవినింగ్ వాళ్ళని అలర్ట్ చేసి
6 to 7 మళ్ళీ నేను వాళ్ళని జూమ్ లోకి తీసుకుంటాం మేడం అందరిని పిల్లల్ని. తప్పకుండానండి. ఓకే. అంటే సహజంగా పెద్దవాళ్ళు ఇప్పుడు కూడా వచ్చిన వాళ్ళందరూ అది కూడా ఆ టాపిక్ వినాలండి. కృష్ణమూర్తి గారు లవ్ ఆ, కోసం అంటే మనందరికీ కూడా మంచి అవగాహన వస్తుంది. అవునండి. అందుకని. ఓకే. నాకు పిల్లలు ఇస్తే నాకున్న వాళ్ళకి డౌట్ ఏంటంటే మేడం, చెప్పండి. చూడండి సంతోషం. ఇప్పుడు మీరు చెప్పిన పుస్తకాలన్నీ మా లాడ్జ్లో అంటే మా గౌతమి సొసైటీలో లభ్యమైతే మాకు అది ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటుందో టైం చెప్తే మేము వెళ్ళి అక్కడ కూర్చుని చదువుకుంటాం. ఒక్కొక్క క్లాస్ ని నేను తీసుకెళ్లి అక్కడ బుక్స్ ని చదివించేలాగో. వెరీ గుడ్. అంటే ఒకటండి ఇందులో పాండురంగారావు గారు ఇందులో చిన్న హెల్ప్ ఏంటంటే సార్ మీకు మన స్టూడెంట్స్ ని కొంచెం వాలంటరీ సర్వీస్ కూడా కావాలి. డిప్లొమాలు తీసుకున్న తర్వాత ఒక 1 వీక్ పోయిన తర్వాత 2020 కరోనా ముందు రోజు మేము మా లాడ్జిలో పుస్తకాలకి ఈ టర్మైట్ ట్రీట్మెంట్ చేయించాలి బిల్డింగ్ అంతటికి అని చెప్పేసి పుస్తకాలు బయటకు తీసుకొచ్చి హాల్లో పెట్టుకున్నాం అన్నమాట. బీరువాల్లో తీసి ఆ 3 ఏళ్ళు అయిపోయింది కానీ అయ్యో ఎంత చెప్పినా ఆ పుస్తకాలు ఏమో బీరువాల్లోకి వెళ్ళలేదు. అది మా మా ఎన్ఎస్ఎస్ దాంట్లో ఎన్సిసి పిల్లలు ఉన్నారు సార్. మీరు ఎంతమందిని అడిగితే అంతమందిని పంపిస్తాను. లక్కీ ఏంటంటే మీ ఆఫీస్ కి మా కాలేజీకి ఎంతో దూరం కాదు, ఒక 100 అడుగులే. అంతే అంతే. కాబట్టి పిల్లల్ని ఈజీగా నేను తీసుకురాగలను. నేను మన గ్రూప్ లోను మా సెక్రటరీ గారు పంగా సుబ్బారావు గారు నెంబర్ పెట్టాను. నేను నా మెసేజ్ లో సెక్రటరీ గారి నెంబర్ ఉంది, పి సుబ్బారావు గారు లాయరే అని. సో ఇప్పుడు ఏంటంటే ఆ పుస్తకాలన్నీ ఒక గదిలో స్టాక్ చేసి ఉంచాం అనమాట. లాస్ట్ ఇయర్ యాన్యువల్ కాన్ఫరెన్స్ టైంకి హాల్లో నుంచి సర్ది ఆ మొత్తం పుస్తకాలన్నింటినీ వాటికి నంబరింగ్ అదంతా ఉంది. వాటిని మన స్టూడెంట్స్ చేత చాలా ఓల్డ్ పుస్తకాలు అన్నమాట. చాలా జాగ్రత్తగా బ్రష్ చేసి డస్టింగ్ చేసి అది బీరువాల్లోకి వెళ్ళిపోవాలన్నమాట. 3 ఏళ్ల మట్టి బయట ఉన్నాయి. మీ ఇష్టం అండి, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు. మీ వాళ్ళు ఎవరైనా వచ్చి నాకు కొంచెం ఒకసారి ఫోన్ చేసి స్టూడెంట్స్ మాకు ఒక 10 మందిని పంపించండి అంటే నేను పంపించడానికి రెడీగా ఉన్నాను. అదే మనం దీన్ని ఇప్పుడు లైన్ లోకి వచ్చాం కాబట్టి కోఆర్డినేట్ చేద్దాం మనం. థ్యాంక్ యూ సార్. ముందు ఫస్ట్ ఏంటంటే వీళ్ళకి డిప్లొమాలు ఒకటి షూర్ అండి. ఆగస్టు 31 లోపల వీళ్ళ చేత రెన్యువల్ ఫార్మ్స్ వారణాసికి ఈమెయిల్ లో పంపించడం ఒకటి. షూర్ అండి. తర్వాత వీళ్ళకేమో చిన్న లిటరేచర్ అది ఇవ్వడం ఫ్రీగా మా వాళ్ళ దగ్గర నుంచి. మా దగ్గర ఉన్న లిటరేచర్ ఏమైనా ఉంటే స్టాక్ ఉంటే వాటిని ఇవ్వడం ఒకటి. ఇలా చేద్దాం. షూర్ అండి. షూర్ అండి. థ్యాంక్ యూ సార్. సార్ నాకు కూడా నెక్స్ట్ క్లాస్ ఉంది సార్, 11 అయింది. నేను మీటింగ్ లో ఓకే అండి. పాణిగ్రహి మీరేమైనా అడుగుతారా? కృష్ణచంద్ర పాణిగ్రహి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ భావన గారు. ఏమి లేవా? ఏమైనా అడుగు 10 మంది ఉన్నాం. రమణ గారు, టీవీ రమణ గారు నర్సాపురంలో లైన్ లో ఉన్నారు. ఆయన ఏమన్నా సుధా ఎవరండి? సుధా గారంటే సుధా అంటే మరి నేను మేడం గారేమో అనుకుంటున్నాను. గుంటూరు మేడం గారేమో అనుకుంటున్నాను మరి. పాణిగ్రహి, డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? కృష్ణచంద్ర పాణిగ్రహి, డు యు అండర్స్టాండ్? ఏమి లేవా? ప్రస్తుతానికి ఏం లేదు. ఓకే ఓకే. హలో మేడం. నమస్తే, చెప్పండి. సుధా గారేనా? నమస్తే అండి. నేను సుధాని, గుంటూరు నుంచి అండి. అదే మీ లెక్చర్ వినడం మిస్ అయిపోయాను. నేను పెట్టాను కానీ నాకు కనెక్షన్ దొరకలే. ఈవినింగ్ తప్పకుండా వస్తాను. ఓకే మేడం. మేడం గారు సుధా గారండి, మేడం గారు లక్ష్మి గారు కరోనా టైం నుంచి మన అక్కడ మహాపాత్ర గారు, ఈ శక్కర అగ్నిహోత్రి గారు, వీళ్ళందరూ ఈ జూమ్ ప్లాట్ఫామ్ లో చాలా అడ్వాన్స్ అయిపోయి ఉన్నారు వీళ్ళు. అందుకని అది కొన్ని క్లోజ్డ్ సర్కిల్స్ లో జరుగుతుంది. దాన్ని ఎక్స్పాండ్ చేసే విధంగా పెడితే బాగుంటుందని నిన్న మాట్లాడుకుని, ఈ గోల్ సెట్టింగ్ దాంట్లో ఒక ఇష్యూ ఉంది, ఒక ఐటమ్ ఉంది అని ఆ యాంగిల్ లో ఫుల్ఫిల్ చేసినట్టుగా నేను చూపించడానికి కావాల్సిన అవసరం ఉందని చెప్పి పెట్టాం అనమాట. ఓకే. సో ఈ మేడం గారు ముందు ఈ లింక్స్ పంపిస్తే, టాపిక్ అది పెడితే మన గ్రూప్స్ లోను వాటిలోను క్యాన్వాస్ చేస్తాను నేను. చేస్తే ఆవిడకున్న సర్కిల్ కంటే సైకిల్ ఇంకా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మనం దివ్యజ్ఞాన సమాజంలో అందరూ అలా వస్తే చాలా సంతోషం అండి. అంటే ఎక్కువ దివ్యజ్ఞాన టాపిక్స్ కూడా అవుతున్నాయి. మరి నేను తెలుగు ఫెడరేషన్ 4 గ్రూప్స్ ఉన్నాయండి నా కంట్రోల్లో. 4 గ్రూప్స్ లో పెట్టాను. ఆల్ లార్జెస్ట్ సెక్రటరీస్ కి పెట్టాను, జాయింట్ సెక్రటరీస్ కి పెట్టాను, 5 ముగ్గురికి, జనరల్ సెక్రటరీస్ 5 పెట్టాను.
ఎవరు అసలు ఎక్కడ ఏమీ రెస్పాన్స్ లేదు. ఈ స్టూడెంట్ ఇప్పుడు దాకా డిప్లొమా తీసుకొని పిఆర్ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు 15 మంది ఇవాళ. మరి మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే మరి ఇక్కడ ఇది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అయితే నాకైతే అర్థం అవట్లేదు. వస్తారులేండి, వాళ్ళే వస్తారు. టీవీ రమణ గారు, నాకైతే మీకు నమ్మకం లేదు. ఏమైనా ఉన్నాయా సందేహాలు? అంటే బ్రీఫ్ గా చెప్పడం అయింది, కొంచెం సేపులోనే టైం లిమిట్ చేసుకుని. మీ అందరికీ తెలుసున్నవే. నాకేం లేవండి మేడం. సంతోషం. అదే అండి ఇవన్నీ మీకు తెలుసున్న పాయింట్లే, ఇంకా మీరు యాడ్ చేయగలరు. చేద్దాం, సాయంత్రం కలుద్దాం మేడం 6 గంటలకి. అలాగేనండి. సో ఓకే, అందరికి థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ 9 మంది ఉన్నారు. ఓకే, Let us, వసంతలత ఏమైనా అడుగుతావా? వసంతలత ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఓకే, అయితే ముగించేద్దామా? లక్ష్మి గారు కొత్త లాడ్జి పెట్టారు కదా, దానికి ఆ, నేను ఇండియన్ సెక్షన్ నుంచి నాకు వచ్చిన స్టేట్మెంట్ ఒకటి, తెలుగు ఫెడరేషన్ మెంబర్స్ లిస్ట్ వాళ్ళు PDF లో పంపించారు. దాన్ని నేను ఎక్సెల్ లో కన్వర్ట్ చేసుకుని ఒక ఫైల్ పంపిస్తున్నాను. అందులో 33 ఫైల్స్ ఉంటాయండి. అందులో మీ లాడ్జిది కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉంటాయి. చూసుకుని అది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకుని ఆ సంతకాలు పెట్టించి 31 ఆగస్ట్ లోపల రెన్యూ చేసి పంపించాలి. ఆ, ఆ, తప్పకుండా. ఆల్రెడీ అయ్యాయి, అది 1, 2 మిగిలే, అందుకే వెయిట్ చేస్తున్నాం. అది కాదు, నేను పంపించే ఫార్మ్ గ్రూప్ ఫార్మ్ అన్నమాట. అంటే గ్రూప్ లాడ్జ్ వైజ్ నేను బైఫర్కేట్ చేసి పంపిస్తున్నాను అందరికీను. ఏ లాడ్జ్ వాళ్ళు ఆ లాడ్జ్ ఓపెన్ చేసుకుని వాళ్ళు డౌన్లోడ్ చేసి ప్రింట్ చేసుకుని, అందులోను గుడ్ స్టాండింగ్ మెంబర్స్ ఉన్నారు, 2, 3, 4 ఏళ్ల క్రితం డ్రాప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, గాన్ టు పీస్ వాళ్ళు ఉన్నారు. అది నేను అందరికీ పంపిస్తున్నాను, అన్ని లాడ్జెస్ కింద. అది రెన్యువల్ ప్రాసెస్ 31 ఆగస్ట్ క్లోజింగ్ డేట్. ఓకే, సో చూద్దాం, ఇంకా మనం ఏమైనా ఉంటే జూమ్ లో పెట్టుకుందాం టాపిక్స్ అన్ని. అలాగే. మా వైవస్వత్వాను లాడ్జ్ చార్టర్ కూడా ఒకసారి గుర్తు చేయండి. చేసాను, మళ్ళీ చేస్తాం. ఓకే. ఓకే అండి, అయితే థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఓకే, అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ముగించేస్తున్నాం. ఓకే అండి, గుడ్ డే అండి. మాది గుడ్ నైట్. మాది 10:40 అయింది కెనడాలో. మీకు గుడ్ నైట్, మాకు గుడ్ ఆఫ్టర్నూన్ అవుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్.